అందరికీ నమస్కారం. ఈరోజు మనము 15/4/2019 సోమవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ వికారినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, దశమి, ఉదయం 7:08 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంది. ఏకాదశి కూడా ఈరోజు రాత్రి రేపు తెల్లవారుజామున 4:22 పూర్తి అవుతున్నది. అనగా ఈరోజు దశమి ఏకాదశులు రెండు కలిసే ఉన్నాయన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఈరోజు మనకి ఆశ్లేష నక్షత్రం ఉదయం 6 గంటల వరకు ఉంటుంది. తిరిగి మఖా నక్షత్రం కూడా ఈరోజు రాత్రి రేపు తెల్లవారుజామున 4:01 పూర్తి అవుతున్నది. అనగా ఆశ్లేష వెళ్ళిపోతుంది, మఖా నక్షత్రం కూడా ఈరోజే పూర్తి అవుతోంది. మళ్ళీ రేపు పొద్దున్న మీకు తెల్లవారుజామున ప్రారంభమయ్యేటువంటి నక్షత్రం వచ్చేసి పుబ్బా నక్షత్రం, అనగా పూర్వ ఫల్గుణి నక్షత్రం పొద్దున్న 4:01 నుంచి ప్రారంభమవుతుంది. అనగా ఈరోజు రాత్రి రేపు తెల్లవారుజామున 4:01 వరకు మీకు మఖా నక్షత్రం ఉండి తదుపరి పుబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫల్గుణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జము సాయంకాలం 5 గంటల నుంచి 6:29 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుంచి 1:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:01 నుంచి 3:50 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. అమృత ఘడియలు మనకి తెల్లవారుజామునే ప్రారంభమై 6 గంటల వరకు. తిరిగి ఈరోజు రాత్రి 1:49 నుంచి 3:17 వరకు కూడా వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం ఉదయం 7:28 నుంచి 9:01 వరకు వ్యాప్తించున్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటిని కూడా సమీకరణ చేసుకొని శుభమైనటువంటి మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.